హలో ఫ్రెండ్స్, మనం శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని 9 రూపాల్లో పూజించడం జరుగుతుంది. ఆ రూపాల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మనకిక్కడ 2 జతపరచడాలు ఉన్నాయి. అమ్మవారిని ఏ రోజు ఏ రూపంలో పూజిస్తారు అని చెప్పి. మొదటి జతపరచడంలో మనకి 1 శైలపుత్రి. శైలపుత్రి అంటే మనకి ఫస్ట్ డే అనమాట, మొదటి రోజు. 1కి డి. 1కి డి అని తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. తర్వాత బ్రహ్మచారిణి 2కి బి, రెండవ రోజు. మనకి 1కి డి 2కి బి ఉండే ఆప్షన్ 3. తర్వాత మిగిలిన కూడా చూసుకోండి. కూష్మాండ అంటే మనకి కూష్మాండ అంటే 4వ రోజు అనమాట, అంటే 3కి ఏ. తర్వాత చంద్రగంట అంటే మనకి 3వ రోజు అనమాట, 4కి సి. తర్వాత వచ్చి రెండో మ్యాచింగ్లో మహాగౌరి. 1కి మనకి మహాగౌరి అంటే 8వ రోజు, 8th డే అనమాట, 1కి బి. సిద్ధిదాత్రి అంటే మనకి సిద్ధిదాత్రి అంటే 9వ రోజు అనమాట, 2కి ఏ. అంటే 1కి బి ఉండాలి. 1కి బి ఉండే ఆప్షన్ ఒకటే ఉంది, ఆప్షన్ 2 అనమాట. తర్వాత 2కి ఏ ఉండాలి. తర్వాత వచ్చి కాలరాత్రి అంటే మనకి కాలరాత్రి అంటే 7వ రోజు కాలరాత్రి. స్కందమాత వచ్చి 5వ రోజు అనమాట. మనకి ఈ విధంగా అమ్మవారిని 9 రోజుల్లో 9 రూపాల్లో పూజించడం జరుగుతుంది. మనకి ఇక్కడ నీట్గా ఏ రోజు అమ్మవారిని ఏ రూపంలో పూజిస్తారు అని చెప్పి ఉంది. అంతా ఒకసారి చూసుకోండి. మనకి శైలపుత్రి మొదటి రోజు అనమాట, బ్రహ్మచారిణి రెండవ రోజు. ఈ విధంగా 9 రోజుల్లో మనకి అమ్మవారిని 9 రూపాల్లో పూజించడం జరుగుతుంది. మనకి వీటికన్నిటికి మూలం వచ్చి విజేత కాంపిటీషన్స్ వారి బుక్, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. మనకి శ్రీ మార్కండేయ పురాణంలో దేవి సప్తసతిలో దేవి కవచంలో ఈ 9 రూపాయల గురించి ఉంటుందన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే ప్రథమం శైలపుత్రి అంటే మొదటిగా శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి అంటే రెండోది బ్రహ్మచారిణి అనమాట. ఈ విధంగా 9 రూపాయలు. ఈ 9 రూపాయలను ఎవరు చెప్పారంటే బ్రహ్మదేవుడు చెప్పడం జరుగుతుందన్నమాట. మనకి మూలం శ్రీ మార్కండేయ పురాణం. మనకి ఈ విధంగా ప్రీవియస్లో క్వశ్చన్ వచ్చింది, దుర్గా సప్తసతి ప్రస్తావన ఏ పురాణంలో ఉంది అని. మార్కండేయ పురాణంలో ఉంది. మనకి శ్రీ దుర్గా సప్తసతి మనకి 700 శ్లోకాలు ఉంటాయి. అధ్యాయం 81 నుంచి 93 వరకు ఉంటాయి. ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, తర్వాత వచ్చి ఉత్తర చరిత్రగా ఉంటుందన్నమాట. మనం చెప్పుకున్నాం కదా, 9వ రోజు అమ్మవారిని సిద్ధిదాత్రిగా పూజించడం జరుగుతుంది. మనకి సిద్ధుల్ని ప్రసాదించే అమ్మవారు అన్నమాట. మనకి బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం మనకి 18 సిద్ధులు ఉంటాయి, 18 సిద్ధులు ఉంటాయి. అవేమంటే ఫస్ట్ది అనిమ. అనిమ అంటే అణువంత చిన్నగా అవ్వడం. ఈ సిద్ధులన్నీ కూడా మనకి హనుమంతుల వారికి ఉంటాయి. అనిమ అంటే అణువంత చిన్నగా అయిపోవడం, సూక్ష్మంగా అయిపోవడం అన్నమాట. లగిమ అంటే తేలిగ్గా అయిపోవడం. ప్రాప్తి అంటే అనుకున్నది దొరకడం. ప్రాకామ్యం అంటే మనం అనుకున్న చేత అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట. సంకల్పంచే సంచారం. మహిమ అంటే గొప్పదనం. ఈ విధంగా మనకి 18
సిద్ధులు ఉంటాయి. అమ్మవారు ఈ సిద్ధులన్నీ ప్రసాదిస్తుంది. సిద్ధిదాత్రి 9వ రోజు మనం పూజించడం జరుగుతుందన్నమాట. మనకి దీనికి మూలం నవదుర్గ నావహం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిది. మనకి ఈ విధంగా 9 రూపాలు. మనకి ఈ ఇమేజ్ గుర్తుపెట్టుకున్నా చాలు. తర్వాత మనకి అమ్మవారిని 9 రోజుల్లో 9 అలంకారాలు చేస్తారు. ఇవి కూడా ఒకసారి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.